తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పింఛను అందజేశారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు పింఛను అందజేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందన్నారు. ఇక అనంతరం ఆయన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కోటి 50 లక్షలు శాంక్షన్ వచ్చింది. అది ఎందుకు గతంలో చేయలేకపోయారనేది కూడా ఇవాళ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో తీసుకుంటే మరలా అమరావతిని పునరుద్ధరించాలి, మరలా రాజధానిని ఇంప్రూవ్ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రయాణం మొదలుపెట్టారు. అదేవిధంగా పోలవరం సందర్శన జరిగింది. పోలవరం సందర్శన జరిగిన తర్వాత నిన్న అంతర్జాతీయ నిపుణులు కూడా వచ్చి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసే దిశగా వెళ్తా ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పోలవరాన్ని, అమరావతిని అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తా ఉంది. ఇవాళ కేంద్రం ఒక స్పష్టమైన హామీ ఇస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అడుగట్టుపోయిన అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లో ఎంత కోల్పోయిందో అంతకు 2 రెట్లు ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలనేది ఇవాళ నరేంద్ర మోడీ గారి సంకల్పం. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఆ అభివృద్ధి ఫలాల్ని వేగవంతంగా ప్రజలకు అందించడం కోసం ముఖ్యమంత్రి గారు కృషి చేస్తా ఉన్నారు.